అరే ఏడున్నోరా? వస్తున్నారా? కాలు కడుక్కుంటున్నా. తొందర రారా, నీకోసమే వెయిటింగ్. సరే సరే వస్తున్నా. అరే తొందర రారా, గుడి క్లోజ్ చేస్తారు. అరే ఇంకేడ క్లోజ్ చేసిర్రా? ఒకటే అరే ముందే గురువారం రా, ప్రసాదం గిట దొరకదు. నాన్న అరవింద్, రా. ఎన్నెళ్ళేంది దేవుణ్ణి అంతగానో మేము మొక్కుకుంటున్నారా? అది కాదురా, వానికి లవర్ ఉంది, నీకు లవర్ ఉంది. ఇంత అందంగా ఉన్నా నాకు ఒక్క లవర్ లేదు. సో దేవుడా నాకు ఒక అందమైన అమ్మాయిని ప్రసాదించాలని కోరుకున్నా. అందం కాదురా, అదృష్టం గిట్ట ఉండాలి. సరే కానీ ఫస్ట్ అయితే ఒక ఫోటో తీద్దాం పా. అరే ఇక్కడ చూడన్నాడు, ఫోటో తీద్దాం. అవును కదా, మంచి దింపురా రే, మంచిగా స్టోరీ పెడదాం. ఒక సంవత్సరం లేదు. బాగుందిరా సీనరీ అదంతా ఇక్కడ. అరే అక్కడ లొకేషన్ బాగుంది, అక్కడ దిగు. అరే ఫస్ట్ అయితే ఫోటోలు చూద్దాం కొడేరా. అనుకాడుంది ఫోన్. అరే ఎవరా ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది? అవునుగా మామ, బాగుంది పిల్ల. అయ్యా ఎక్కడ పోయిందిరా? అరే దేవుడు కరుణించిండ్రా నిజంగానే. పోయి వెతుకుదాం దారా. దారా ఏరా దొరికిందా? అరే ఏదిరా అమ్మాయి ఎక్కడ పోయింది? దేవుడు కర్ణించింది 5 నిమిషాలు అమ్మ. అరే నీ అబ్బా. రమ్య, కిచెన్లో వంట చేసేది నువ్వేనా? బయటికి రా ఒకసారి. ఒక కర్రీయే కదా చేసింది, ఏం కాదులే, టెన్షన్ పడకు. పని చేయొద్దంటే ఎందుకు వినట్లేదు నువ్వు? పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే నాకు నచ్చదు. అరే అజయ్, నీ భార్య కూర చేస్తుంటే చూడడం కష్టంగా ఉందా నీకు? అమ్మా, తను ప్రెగ్నెంట్ కదా, ఈ టైంలో పని చేయొద్దంటే వినట్లేదు. చూడండి అత్తయ్య, నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు, ఒక పనిలో కూడా హెల్ప్ చేయడు. రమ్య, ఇలాంటి వాళ్ళతోనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం పని చేస్తుంటే చూడలేరు, తర్వాత మనం ఎంత పని చేస్తున్నా మనల్ని పట్టించుకోరు. అత్తాకోడళ్ళు ఇద్దరు కలిసిపోయారు, ఇంకా నా మాట ఏం వింటారు? ముందు నీ ప్లేట్లో ఉన్న అన్నం కంప్లీట్ చేయండి, తర్వాత మా ఇద్దరి గురించి మాట్లాడండి. ఏంట్రా అరవింద్, ఈరోజు లేట్గా రెడీ అయ్యావేంటి? ఏం లేదన్నయ్య, నైట్ ఫైనాన్స్ ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండే, అందుకే లేట్ అయింది. మరిది గారు, నాకు ఒక 10 లక్షలు ఇవ్వచ్చు కదా? 10 లక్షలు ఏంటి, నేను నీకోసం 20 లక్షలు ఇస్తా. కాకపోతే అందరికి 5%, మీకు మాత్రం 10% ఇంట్రెస్ట్. అరవింద్, ఒకసారి ఇక్కడ రానా. ఏంటమ్మా? ఈ బాక్స్ అన్నయ్యకి ఇవ్వు నాన్న, ఆఫీస్కి లేట్ అవుతుంది. అన్నయ్య ఎక్కడ ఉందమ్మా? తన రూమ్ లోనే రెడీ అవుతున్నట్టుందన్న, చూడు ఒకసారి.
ఏంటి అరవింద్ అలా చూస్తున్నావు? నేను కాలేజ్కి వెళ్ళే విషయం మర్చిపోయావనుకుంటా. మర్చిపోలే కానీ ఏంటి ఇవాళ చాలా అందంగా ఉన్నావు. నువ్వు ఇలానే చూస్తూ టైం వేస్ట్ చేస్తావా? నా కాలేజ్కి లేట్ అవుతుంది, వెళ్దాం పదా. ఒక 2 minutes ఇప్పుడు వస్తున్నా. అన్న ఒకసారి కార్ కేసు ఇవ్వవా? అను నీ కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేస్తా. సారీ అను, కొంచెం లేట్ అయింది, ఏమనుకోకు. అను నువ్వు సీరియస్ ఉంటే చాలా అందంగా ఉన్నావు తెలుసా. నవ్వుతే ఇంకా బాగున్నావు నువ్వు. ఓయ్ ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు? ఏం చెప్పాలి అరవింద్, నువ్వు నా కోసం ఇదంతా ఎప్పటి నుంచో చేస్తున్నావు, కానీ నేను నీకోసం ఏం చేయలేకపోతున్నాను. ఎలానో ఉంది. అను నేను నీ కోసం చేసినా అని నువ్వు నా కోసం చేయాల్సిన రూల్ ఏం లేదు. మన ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి కానీ నువ్వు నా కోసం చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ నా ఈ సైలెన్స్ నీకు చాలా చెప్తుంది. సైలెన్స్ చెప్పేది నాకు ఫేవర్గా ఉంటుంది కదా. థ్యాంక్స్ అరవింద్, నాట్ ఫర్ ది రైట్ ఫర్ ఎవ్రీథింగ్. ఆల్వేస్ అను. అండ్ నువ్వు చెప్పలేదు నాతో ఉంటే సేఫ్గా ఉంటావని. సరే నేను వెళ్తున్నా. ఓకే. సావనికి నాకారే దొరికిందారా నీకు? సారీ బ్రో, సారీ. ఏమైందండి, చూసుకోవాలి కదా, కొద్దిగా అయితే యాక్సిడెంట్ అవుతుండే కదా. సారీ అండి, టెన్షన్లో చూసుకోలేదు. మీరు చూడలేదేమో కానీ నేను చూశాను. అయినా ఎందుకండి అంత టెన్షన్? మా ఫాదర్ హెల్త్ బాగాలేదండి, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్స్ సర్జరీ చేయాలని చెప్పారు, మనీ ఎలా అరేంజ్ చేయాలో అర్థం కావట్లేదు. అవునా, ఏ హాస్పిటల్? ఇంతకీ అమౌంట్ ఎంత చెప్పారు? హాస్పిటల్ అంట అండి, డాక్టర్ వాళ్ళు 2 lakhs అని చెప్పారు. హాస్పిటలా? అది మా ఫ్రెండ్ వాళ్ళ డాడీదే అండి. ఒక నిమిషం అండి, వాళ్ళకి కాల్ చేస్తాను. అండ్ మీ ఫాదర్ పేరు ఏం పేరు? రవీందర్. రవీందరా? మామ ఎక్కడున్నారా? అది మీ హాస్పిటల్లో మా మామ అడ్మిట్ అయింది మామ. సో పేషెంట్ నేమ్ వచ్చేసి రవీందర్ అనమాట. అది అమౌంట్ కూడా కొంచెం ఎక్కువ చెప్తారంట మామ. జర మా మామనే జర చూసి చెప్పురా మీ డాడీకి. ఓకే మామ, థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నారండి మీ ఫ్రెండ్? అది అమౌంట్ తక్కువ చేయడం జరుగుతుందండి. అంటే ఇంకోటి ఏంటంటే సారీ అండి, మామ అన్నా కదా. సో ఎందుకు చెప్పిన అంటే ఇట్లా మనకు రిలేటివ్స్ అయితే కొద్దిగా తక్కువ డిస్కౌంట్ చేశారని చెప్పేసి అట్లా చెప్పిన, ఏమనుకోదు. పర్లేదండి, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో థ్యాంక్స్ ఎందుకు లేండి, పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే ఓకే బాస్. అరవింద్, అమ్మా ఏంట్రా ఎప్పుడు చూసినా స్క్రీన్ ముందే కూర్చుంటావా? అది కస్టమర్స్ వర్క్ పెండింగ్ ఉందమ్మా, అట్లా. ఫస్ట్ టైంకి ఫుడ్ తిను, ఆరోగ్యం బాగుంటేనే కదా వర్క్ చేసుకుంటూ. ఇది తినేసే ఫస్ట్.
నువ్వు తిన్నావా అమ్మా మరి? నువ్వు తిన్నానా? నేను తింటా. హాయ్ అండి. ఆయండి. ఏంటి మీరేంటి ఇక్కడ? మా ఫాదర్ ఇప్పుడు బాగున్నారండి. డాక్టర్ చెప్పారు స్టేబుల్ అని. ఇదంతా మీ వల్లనే అయ్యింది. థ్యాంక్ యూ అండి. అయ్యో థ్యాంక్ యూ ఎందుకండి, నేను చేసింది చిన్న హెల్పే, కానీ మీ ప్రేయర్ వల్లనే మీ డాడీ డిశ్చార్జ్ అయ్యాను. అవును, ఇంతకీ మీ పేరు చెప్పలేదు? నా పేరు అనూహ్య. నా పేరు అరవింద్. ఈ నెంబర్ ఇస్తారా? నెంబరా? ఎందుకు? అంటే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తే కాల్ చేయొచ్చు కదా, అట్లా అని. అవునా? అవునండి. సరే తీసుకోండి. థ్యాంక్ యూ అన్న. సో మీకు ఒకటి చెప్పాలి. ఏంటి? యాక్చువల్గా మీరు లాస్ట్ టైం ఇక గుడికి గ్రీన్ కలర్ శారీ వేసుకొని వచ్చి చూసారా? ఆ రోజు మా ఫ్రెండ్స్ మేము ఇట్లా ఫోటో దిగుతుంటే మీరు బ్యాక్గ్రౌండ్లో ఫోటో వచ్చింది. అయితే మీకోసం ఫోటో చూసి గుడి చుట్టూ మొత్తం తిరిగాను, కానీ మీరు ఎక్కడ దొరకలేదు. దేవుని కోరుకున్నా మళ్ళీ అమ్మాయి కనబడితే బాగుండు అనుకుంటే ఇక మీరు అట్లా కలిశారనమాట లాస్ట్ టైం. సో ఇలా అయిపోయింది మొత్తం. అరవింద్, కళ్ళు చూస్తే బాగా అలసిపోయినట్టు, నువ్వు వర్క్కి బ్రేక్ ఇవ్వచ్చు కదా. బ్రేక్ తీసుకోవాలని నా కళ్ళు చెప్తున్నాయని నా మైండ్ వింటలేదమ్మా. ఇంతకు ముందులో అస్సలు ఉంటలేవు, ఈ మధ్యన బాగా సైలెంట్గా ఉంటున్నావు. ప్రాబ్లం ఏంటో చెప్పొచ్చు కదా నాన్న. ప్రాబ్లం అనేది ఏం లేదమ్మా, జస్ట్ తన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. నువ్వు మాట్లాడేది అనూయ గురించా? అనూయతో ఉన్న పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయమ్మా. అనూయ గురించి కొత్తగా ఆలోచించడానికి ఏముందిరా, తను ఎప్పుడు నీతోటే ఉంటది కదా. తను దూరం అయితే ఇంత బాధ ఉంటుందని నాకు అప్పుడు తెలియలేదమ్మా. తను నాతో ఉన్న ఈ కొంచెం దూరం కూడా భరించలేకపోతున్నా అమ్మా. మేము రిలేషన్షిప్లో ఉన్నామని వాళ్ళ ఇంట్లో తెలుసమ్మా, కానీ మ్యారేజ్ కాకముందుకే తనని మన ఇంటికి తీసుకొస్తే ఫీల్ అవుతున్నారేమో అమ్మా. నువ్వు ఇవన్నీ ఏం ఆలోచించకుండా లోపలికి పదా నాన్న. వాళ్ళు ఏం అనుకోరు, కానీ నువ్వు తన గురించి ఇంత బాగా ఆలోచిస్తుంటే లైఫ్ లాంగ్ తను నీతో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అరవింద్ నాకు. థ్యాంక్స్ అమ్మా, నీ మాటల్లో చాలా స్ట్రెంత్ ఉంది. ఇలాగే కలిసి ఉంటాం. అను పక్కన పెట్టుకొని ఇంద్రా సీడు తాగుకుంటూ. సారీ మామ, సారీ. మన చేతిలో సిగరెట్ ఉంటే ప్రపంచమే కనిపించదు, అమ్మాయి ఎక్కడ కనిపిస్తుంది రా వానికి. అయినా నీకున్న బక్కపానానికి అవసరమా సిగరెట్? నువ్వు తాగే పొగ ఎటు పోతుందో అర్థమవుతుంది నీ బొక్కల. అట్లా కాదురా, ఇప్పుడు నువ్వు సిగరెట్ తాగితే అమ్మాయి ముందర బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది మనకి, అట్లా అని చెప్తున్నా. వాని చెవులో కాదు, వాని ఎత్తికెక్కి చెప్పినా వానికి అర్థం కాదు. అమ్మాయి కూడా మా ఇజ్జత్ చేయనీకి యారా నువ్వు ఈ పనులు చేస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ సిగరెట్ కోసం ఎన్ని తిట్లు తిడతారా? ఆఫ్టర్ ఆల్ సిగరెటా? డైలీ ఎన్ని తాగుతారా నువ్వు అసలు? ఏముంది మామ, ఒక డబ్బా. సిగ్గు అనిపిస్తలేదు ఎదురా ఓ డబ్బా దానికి. అరే నీకు ఒక సజెషన్ ఇస్తారా, నెక్స్ట్ టైం అను ఉన్నప్పుడు ఒక అపాలజీ లెటర్ పెట్టుకో. మంచి ఛాన్స్ దొరికినట్టుంది మీ అందరికి నన్ను తిడటానికి. ఏంటి ఈ బ్యాచ్కి కాఫీ కంటే కామెడీ ఎక్కువ? అలా ఏం లేదా, నువ్వు జస్ట్ క్యాజువల్ అంతే. సాయి, కాఫీ షాప్లో స్మోక్ చేయడం తప్పే కదా. మామ సారీ రా, ఇంకోసారి సిగరెట్ ఎప్పుడు తాగా. ఓకే రా. అరే అరవింద్కి ఇది లక్కీ డే రా, జస్ట్ నీ మిస్టేక్ వల్ల హైలైట్ అయింది. అరే మీరు అందరు సీన్ క్రియేట్ చేయకండి రా ప్లీజ్. వెళ్దామా?
అరవింద్ నన్ను ఈ ప్లేస్కి తీసుకొచ్చినప్పుడు నా ఫస్ట్ థాట్ ఏంటిదో తెలుసా? ఏంటో చెప్పు. ఇంకొన్ని సర్కాస్టిక్ కామెంట్స్ వినిపిస్తున్నాయని అనిపిస్తుంది. అయ్యో సర్కాస్టిక్ కాదురా, ఇక్కడ ఉండంగా ఎంత ప్రశాంతంగా మన ఇద్దరి మధ్యలో ఈ కన్వర్జేషన్ ఎంత హ్యాపీగా ఉంటుందని గుర్తొచ్చింది. నాకు కూడా అనుయ ఈ పార్క్, మన చేసిన బైక్ రైడ్, మనం మాట్లాడిన సందర్భాలన్నీ చాలా స్పెషల్ అయిపోయాయి. ఉందామా మన ప్రపోజల్ డే? అరవింద్ ఇంత సైలెంట్గా ఉన్నావు, నువ్వు మాట్లాడకుంటే నాకు టెన్షన్ అవుతుంది. టెన్షనా? నాకు ఇంకా ఎక్కువ ఉంది. ఈ మూమెంట్కి ప్రిపేర్ అవ్వడానికి ఎన్ని రోజులు అయిందో తెలుసా? మూమెంటా? ఏంటి అది? నీ నెక్స్ట్ కాఫీ ఆర్డర్ గురించా? అను, కాఫీ ఆర్డర్ కాదు, మన లైఫ్ ఆర్డర్ గురించి చెప్పాలని ఉంది. నీతో మాట్లాడుతుంటే నా లైఫ్కి ఒక క్లారిటీ వచ్చింది. మన బాండింగ్ ఫ్రెండ్షిప్ కాదు, కొంచెం డీప్ అనుకుంటా. ఇంట్రెస్టింగ్. అను, నాకు ఎప్పటి నుంచో నీకు ఒకటి చెప్పాలని ఉంది. అది ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఐ థింక్ ఇదే పర్ఫెక్ట్ మూమెంట్ అనుకుంటా. ఐ లవ్ యూ అను. సో నా ప్రపోజల్కి ఒక ఎస్ ఉందా? అవును పిచ్చి, నిన్ను టీస్ చేయడమే నా హాబీ అవుతుంది లైఫ్లో. బైక్ రైడ్ ఫ్రీ, రోజ్ ఫ్రీ, నెక్స్ట్ టైం నాకు ఐస్ క్రీమ్ కూడా కావాలి. ఎనీథింగ్ ఫర్ యూ అను. ఇంకేంటి విశేషాలు? అందరు బాగున్నారా? బాగున్నారా బాబాయ్? అంత బాగానే చిన్నోడా. వచ్చావా? నన్ను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుపో, తిందాం అందరం. సరే అమ్మా. ఇంకేం లేదని అంతా మామూలే. మీరే చెప్పాలి ఇంక విశేషాలు. అంత మామూలే. ఇదిగో నీ ఫేవరెట్ జ్యూస్ తాగు. నీకు ఇష్టమైన జ్యూస్ తెచ్చిన. కాదు, మనం ఇలా పార్క్లా చాలా. అరే, అన్నుని పక్కన పెట్టుకొని ఎందుకు సిగరెట్ తాగుతున్నావు? సారీ మామ, చూసుకోలేదు. నాకు కూడా అన్నయ్య ఈ పార్క్, మన బైక్ రైడ్, మనం మాట్లాడిన సందర్భాలన్నీ చాలా స్పెషల్ అయిపోయాయి. ఆడెవరు లేరు, ఒక్కడే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు వాడు అప్పుడే మాట్లాడుతున్నాడు? సరే వెళ్దాం పద, రెస్ట్ తీసుకుందాం కొంచెం. ఏం రోజున వచ్చినప్పుడు నేను చూస్తున్నా వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు. ఒకరోజు వాడు నా దగ్గరకు వచ్చి, అమ్మా ఏనా కనబడట్లేదమ్మా, ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసలేదమ్మా. ఏం జరిగిందో అర్థమవుతలేమ్మా, భయం అవుతుంది. అరే ఒకసారి సాయికి కాల్ చేయి నాన్న, ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా అడిగి చూడు. అరే సాయి, అన్ను కనబడట్లేదురా, నాకేం అర్థమవుతలేదు. అరే హలో సాయి, అను గురించి ఏమన్నా తెలిసిందా నాన్న? అది చెప్పడం కష్టంగా ఉందండి. ఏమైంది? ఏం మాట్లాడుతున్నావు సాయి? నువ్వు ఇట్లా చెప్పకు, నిజంగా క్లారిటీ కనుక్కో కదా ఒకసారి. అమ్మా అన్నయ్య ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చిందమ్మా, ఏమన్నదు. ఇకపై మనతోటి ఉంటుందమ్మా, ప్లీజ్. ఏమైందమ్మా అలా డలు ఉన్నావు? ఏం లేదు నాన్న. సో సడన్ గా అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయింది అనమాట. ఆ విషయం వాడికి తెలియదు యాక్చువల్గా. అసలు ఆ అమ్మాయి ఉందన్న భ్రమలోనే వాడు బ్రతుకుతున్నాడు. మేము ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి వాడితో ఆ అమ్మాయి ఉన్నది అన్నట్టే వాడు బిహేవ్ చేస్తున్నా కూడా మేము అట్లా బిహేవ్ చేయాల్సి వస్తుంది ఇంట్లో. వాడికి నిజం చెప్తే వాడు ఏమైపోతాడా అని చెప్పి భయం వేస్తుంది.
ఈ రైల్వే స్టేషన్ చుట్టూ ఎంత రేస్లో ఉన్నా కూడా నువ్వు నా పక్కన ఉంటే ప్రపంచం మొత్తం కామనట్ అనిపిస్తుంది. ఈ జర్నీ స్టార్ట్ అయిన పాయింట్ ఇదేనేమో కానీ నా డెస్టినేషన్ మాత్రం నువ్వే. నువ్వు నా పక్కన ఉంటే ఎలాంటి భయము ఉండదు. ఇలా నాకు నీ షోల్డర్ మీద పనుకుంటే అనిపిస్తుంది నేను లైఫ్లో అన్నీ గెలిచేసాను అని. అను, ఇలా ప్రతి జర్నీలో నువ్వు నా పక్కన ఉండాలి. కానీ మనం ఒక పర్మనెంట్ జర్నీ ప్లాన్ చేయాలి. పర్మనెంట్ జర్నీయా? అదేంటి? మనం ఇప్పుడు ఒక డెస్టినేషన్ ఫిక్స్ చేద్దాం. మ్యారేజ్ అయిన ఒక టికెట్ని బుక్ చేయాలి. ఇక్కడే కాదు, లైఫ్ లాంగ్ నువ్వు నా పక్కనే ఉండాలి. మ్యారేజ్ టికెటా? అరవింద్, అప్పుడు నువ్వు నా పక్కన ఉంటావని గ్యారంటీ ఉందా? ప్రతి ఒక్కరి లైఫ్లో మంచి పార్ట్నర్ ఉంటారని నమ్మని రోజులు చాలా ఉన్నాయి. కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను అర్థం చేసుకున్నా, నువ్వు నా పక్కన ఉంటే లైఫ్కి కంప్లీట్ మీనింగ్ ఉంటుందని. నువ్వు ఇలాంటి డైలాగ్స్ చెప్తే నేను టికెట్ క్యాన్సిల్ చేయనులే. టికెట్ క్యాన్సిల్ అవ్వకుండా కన్ఫర్మ్ చేద్దాం. మనం కలిసి చేసే ఈ ప్రతి జర్నీ ఒక మంచి మెమొరబుల్గా ఉండాలి. ఈ లవ్ మన మ్యారేజ్తో లైఫ్ లాంగ్ ఒక డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి. నువ్వు ఉండగా డెస్టినేషన్లో ఎండింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన జర్నీలో ప్రతి ఒక్క మూమెంట్ చాలా హ్యాపీగా ఉండాలి అరవింద్. అరవింద్, ఇంటికి వెళ్దామా? నాన్నని చూడాలా ఉంది. సరే వెళ్దాం. అను, ఏందను ఆ ఫోటో ఏంది అసలు? ఏమని? అను చనిపోయింది అరవింద్. మా అమ్మాయి 3 వారాల క్రితమే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నీ గురించి చాలా చెప్పింది, నిన్ను చాలా ఇష్టపడ్డది. కానీ దేవుడు తనను తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఆమె నాతో మాట్లాడుతున్నప్పుడు రోజు నాతోనే ఉంటుంది. ఇక్కడికి అమ్మతోనే వచ్చిన అంకుల్. ఇదే నిజం అంకుల్, ఇదే నిజం అంకుల్. అను, నువ్వు నా పక్కనే ఉంటే వెళ్ళిపోయావా? ఇప్పుడు చెప్పాను, నా లైఫ్ జర్నీలో నువ్వు కావాలను నాకు. అరవింద్, మా అమ్మాయి నీ కోసం ప్రతి క్షణం బ్రతికింది. తను లేని లోటు ఎవరు తీర్చగలరు? కానీ నువ్వు ఉండాలి అరవింద్. నీ జీవితంలో తన జ్ఞాపకాలకి అర్థం ఉండాలి. సరే నాన్న. ఎందుకమ్మా నాకు చెప్పకుండా ఇవన్నీ?